ఓటేసేదాకా ఓటు మల్లన్న, ఓట్టొడిచిన తెల్లారి బోడి మల్లన్న అని ఎలక్షన్ల గెలిచినాక ఇచ్చిన హామీలు చేత్తనన్న పనులు యాది మర్చెటోళ్లు బొచ్చెడు మంది ఉంటారు. కానీ ఇచ్చిన హామీలను పొల్లు పోకుండా అమలు చేసేతందుకు చూస్తున్నది యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం కదిరేనిగూడెం సర్పంచ్గా గెలిచిన గీలతక్క. బెల్ట్ షాపులు చెయ్యంగా ఆడోళ్లకు మస్తు తిప్పలున్నదట ఊళ్ళే. పొద్దంతా కాయ కష్టం చేసి అచ్చిన రూపాలన్నీ తాగుడికే ఖర్చు చేస్తున్నారట మొగోళ్ళు. ఈ ఊరి మొత్తానికి అదే పెద్ద తక్లీ బయటాళ్లకు సర్పంచ్గా గెలిస్తే బెల్ట్ షాపులు ఎత్తేయించుతానని హామీ ఇచ్చింది గీ అక్క ఎలక్షన్లో ముంగట. మాటిచ్చినట్టే ఊరోళ్ళనంతా కుప్పేసి ఒక తీర్మానం చేసి బెల్ట్ షాపులు మూయించింది. ఇప్పుడు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది మందమ్మటోళ్లకు. సాటుంగా మాటుంగా మందమ్ముడు కార్యం చేస్తే జరిమానాతోనట్టుగా చట్టపరమైన చర్యలుంటాయని, నీ దూకుడు సాటెవ్వరు అన్నట్టు సర్పంచ్ లతక్క దూకుడుతోని బెల్ట్ షాపులు మూతబడేటాలకు జేజేలు కొట్టిండ్రు ఊళ్ళే ఆడోళ్ళంతా. కదిరేనిగూడెం గ్రామం మూటకొండూరు మండలం. మా గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ పెట్టినందుకు సర్పంచ్ గారికి ధన్యవాదాలు. అలాగే మా గ్రామ పెద్దలకు కూడా ధన్యవాదాలు. నా పేరు జట్టాలత మహేష్, కదిరేనిగూడెం గ్రామ సర్పంచ్. మా గ్రామంలో మేము గెలిచిన 10 రోజులలో గ్రామ మహిళలు పెద్దలు సహకరించడంతో గ్రామంలో పూర్తిగా బెల్ట్ షాపులు మూసివేయడం జరిగినది. అందరికీ ధన్యవాదములు. ఈ ఊరి బడి కూడా మూతబడ్డదట. బడి మళ్ళా తెరిచేందుకు కంకణం కట్టుకున్నది అక్క. వచ్చే ఏడాదిలా బడి రీఓపెన్ చేయించుడు పక్కా అంటున్నది. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు గట్టి తిండి దొరికేటట్టు అంగన్వాడి బడి ఏర్పాటు కోసం కూడా ప్రయత్నిస్తున్నది. రేషన్ షాప్ కూడా లేదుల్లో ఊళ్ళే. నాంచారిపేట నుంచి రేషన్ డీలర్ వచ్చి బియ్యం పోసిపోతాడట. ఈ తిప్పలకు కూడా పరిష్కారం ఎంకులాడుతాంది. అంతేకాదుల్లో ఊళ్ళే ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయించి ఊరంతా సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తదట. చాలా పనులు కూడా అయినాయి ఇదివరకే. పనిలే పనిగా పాత పాలక వర్గం చేసిన అవినీతిని కూడా బయటికి కక్కిస్తదట. ఊళ్ళే బొడ్రాయి పండుగ కూడా బాకున్నది. అది కూడా సంత పైసలు పెట్టి చేయించుతానంటుంది. ఏమైనా కదిరేనిగూడెంకు లతక్క సర్పంచ్ అవుడు ఊరోళ్ళ అదృష్టమనే చెప్పాలే. ఈ సర్పంచ్ అక్కని చూసి కడమ సర్పంచులంతా మారాల్సిన అవసరం కూడా ఉన్నది ఎంతో.